ఎంతలోనే కనబడి అంతలోనే ఆవిరైపోయేటి ఆవిరి వంటి జీవితాలని దేవుని వాక్యం సెలవిస్తుంది యాకోబు రాసిన పత్రికలో. ఈ రోజు ఉన్న వాళ్ళం రేపు ఉంటామో లేదో తెలియదు. అట్లాంటప్పుడు ఎందుకు ఈ పగ, కక్ష? ప్రేమ కలిగి ఉండమని చెప్తున్నారు దేవుడు. ఒకరినొకరు మికుటముగా ప్రేమించండి. ఆ ప్రేమ మిగిలేది, చివరకు మిగిలేది ప్రేమే అని చెప్తున్నారు కొరింథీయులకు రాసిన పత్రికలో. నీ ఆస్తి బీదల కోసం పంచిపెట్టేసిన, నీకున్న ఆస్తి అంతా కూడా అందరికి ఇచ్చేసిన ప్రేమ లేని వాడివైతే వ్యర్థుడివి అని చెప్తున్నారు. సాటి మనిషిని ప్రేమించలేని వాడు దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తాడు? దేవుణ్ణి ప్రేమించలేని వాడు మనిషిని ఎట్లా ప్రేమిస్తాడు? ఇంతలోనే కనబడి అంతలోనే ఆవిరైపోయేటువంటి ఆవిరి వంటి జీవితాలు మనవి. నిజమే కదా? ఈ కరోనా వచ్చిన తర్వాత ఏ రోజు ఎవరు చనిపోతారో తెలియట్లా. అట్లాంటి పరిస్థితుల్లో మాట్లాడుకోవడమే కరువు అయిపోయింది. ఇంకా చనిపోయిగా మాట్లాడతామా ఆ వ్యక్తితో? మన కళ్ళ ముందు అనేక మందిని చనిపోవడం చూస్తున్నాం. మనతో పాటు ఉండి మనతో పాటు మాట్లాడి రేపు లేరు. అట్లాంటి పరిస్థితుల్లో ఎన్నాళ్ళు ఉంటాం? ఎంత సంపాదిస్తాం? సంపాదించింది ఎవరికిస్తాం? సంపాదించింది ఏం చేసుకుంటాం? ఏమీ పట్టుకెళ్ళాం. కానీ కావాలి, జీవనోపాధి కోసం కావాలి, జీవన భృతి కోసం కావాలి. కానీ మనుషుల యొక్క ప్రేమ చల్లారిపోతున్న స్థితుల్లో దేవుడు మాట్లాడుతున్నారు. మీ ఆవిరి వంటి జీవితాలు ఇంతలోనే కనబడి అంతలోనే, కొంతసేపులోనే కనబడి అంతలోనే మాయమైపోయేది ఆవిరి వంటి వారే కదా. కనుక ప్రభు చిత్తం చేద్దాం. ప్రభు చిత్తం ఏంటి? ఒకరినొకరు ప్రేమించడం. ఒకరినొకరు ప్రేమించడం. మనం ఎంత మాట్లాడదామని ప్రాధేయపడినా, ఎంత కలుద్దామని ప్రాధేయపడినా నాకు అక్కర్లేదు అనే తారాస్థాయికి ఎదిగిపోతే ఏం చేయగలము? ఏమి చేయగలము? కానీ అంటున్నారు, శక్యమైతే మనుషులందరితో సమాధానం కలిగి ఉండండి. ఏమన్నారు? మీకు పరిచయమైన వాళ్ళతో కాదు, మీరు ఇష్టపడిన వారితో కాదు, మీరు ప్రేమించిన వారితో కాదు, సమస్త మనుషులతోటి కూడా శక్యమైతే సాధ్యమైనంత వరకు సమాధానం కలిగి ఉండండి. సమాధానం కలిగి ఉండండి. సమాధానం అంటే వారి ఆలోచనతో మమేకమవడం, వారి యొక్క ఉద్దేశాలతో, ప్రభు యొక్క ఉద్దేశాలతో సమాధాన పడినప్పుడు ప్రతి మనిషితో కూడా సమాధానంగా ఉండగలుగుతాం. ప్రభు యొక్క సమాధానంలోకి మనం వెళితే, అందుకే ఆయన సమాధానమునకు కర్త. సమాధానమని చెప్పుకున్న వారులారా, సమాధానం లేకపోవడం వల్లే అసాక్షాత్తు ఆయనే కుమారుడిగా వచ్చి భగవంతుని యొక్క ఆలోచనలకు మనిషిని తీసుకుని వెళ్ళి సమాధానపరిచిన సంగతి చూస్తే, ఆ భగవంతుడితో సమాధాన పడిన వాడు ప్రతి ఒక్కరు కూడా మానవులందరితో కూడా సమాధానంగా ఉండగలుగుతారు, ఉంటారు. అది ఖచ్చితం, కనబడుతుంది. కానీ లేదే.